వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ రిషికొండ భవనాలపై కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. భవనాల నిర్వహణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆహ్వానించింది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడల్లో రుషికొండ ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అనే చెప్పాలి. ఇది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అయితే అవకాశం కల్పించింది. రుషికొండ హిల్ టాప్లోని భవనాల నిర్వహణ, మార్కెటింగ్, కమర్షియల్ ఆపరేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ప్రతిపాదనకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భవనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కొంతమంది అధికారులు కూడా సందర్శించినప్పుడు వారికి కలిగినటువంటి రకరకాల అనుమానాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. అసలు ఈ భవనాలు నిర్మించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సందర్శించి కొన్ని డౌట్స్ని అయితే పర్టికులర్గా ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ భవనాలని ఏం చేయాలి, దానికి సంబంధించి ఇది ప్రజల కోసం వినియోగించాలా లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించాలా? ప్రజల కోసం వినియోగిస్తే ఆ స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కావచ్చు, ఇదంతా కూడా వేరే విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కమర్షియల్గా ఉపయోగించాలంటే సరే దేనికి ఇవ్వాలి? ఒక హోటల్కి ఇవ్వాలా, లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వాలా, లేకపోతే ఒక పెద్ద ప్రైవేట్ సంస్థకి దేనికైనా ఇవ్వాలా అనేటువంటి మాట. ఒకవేళ దీన్ని ప్రజలు సందర్శించాలంటే ఏం చేయాలి? అటువంటి ప్రతిపాదనకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి తర్జన భర్జనలు, అలాగే ప్రజల నుంచి కూడా కొన్ని వినతుల్ని, అలాగే కొన్ని సూచనలు కూడా ప్రభుత్వం స్వీకరించిన తర్వాత, అంటే దాదాపు 2-2.5 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. రుషికొండ చూస్తే ఆ సముద్రానికి చాలా విశాఖ బీచ్కు చాలా దగ్గరగా ఉండటం కావచ్చు, అద్భుతమైనటువంటి ఆ కారిడారు ఒక కార్నర్లో చాలా బాగుంటుంది రుషికొండ. సో అక్కడ నిర్మించినటువంటి ఈ లగ్జరియస్ భవనాల్ని ఏం చేయాలి, దానికి సంబంధించి వచ్చినటువంటి ఆలోచనలు కావచ్చు, లేకపోతే మంత్రుల బృందం 5 సార్లు సచివాలయంలో సమావేశాలు, ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు సందర్శించి స్థానిక ప్రజలు, పర్యాటక రంగ నిపుణులు, స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలన్నిటినీ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి, అంటే సుదీర్ఘ ప్రక్రియ అనంతరం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయంగా కూడా చెప్తున్నారు రుషికొండ విషయంలో. అంటే వారు చెప్తున్నది ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానికి సంబంధించి వారి నుంచి వినతులు, సూచనలు అన్నీ స్వీకరించిన తర్వాత భవనాలని ఏం చేయాలి, దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ప్రతిపాదనలు రావడం, తర్జన భర్జనలు పట్టడం, చివరికైతే ఒక కొలిక్కి తీసుకొని వచ్చి వీటిని ప్రైవేటు రంగ సంస్థలకి అప్పగించాలి, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలి. అంటే అప్పట్లో నిపుణులు కూడా చెప్పారు 500 కోట్ల రూపాయల పైచీలకు ఆ రిషికొండకు సంబంధించి ఆ భవన నిర్మాణాలకైతే అయింది. అందులో ఉన్నటువంటి ఆ వీడియోస్, విజువల్స్ కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఒక్క రిషికొండ మాత్రమే కాదు, రిషికొండ దిగువన ఉన్నటువంటి స్థలం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరొక 9 ఎకరాల స్థలాన్ని కూడా డెవలప్ చేయాలి. ఈ భవనాలని ప్రైవేటు సంస్థలకు అప్పగించగానే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి 9 ఎకరాల స్థలాన్ని కూడా డెవలప్ చేసి, అంటే ప్రజలకి, అంటే ప్రజలు కూడా అక్కడ నుంచి ఆ హిల్ టాప్ ఆ వ్యూని ఎంజాయ్ చేయడం కావచ్చు, ఒక టూరిజం ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో ఆ 9 ఎకరాలని ఏ విధంగా వినియోగించాలి. ఈ ఒక్క భవనాన్ని ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం మాత్రమే కాదు, టూరిజం దానికి సంబంధించి ఆ చుట్టూ ఉన్న కొండ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేస్తేనే ఈ భవనాలకు సంబంధించి ఇతరత్ర అన్నీ కూడా ఒక అంటే ఉపయోగంలోకి వచ్చేటువంటి అవకాశం కావచ్చు, లేకపోతే ప్రైవేటు సంస్థలు అత్యధిక మొత్తానికి ఈ భవనాలకి అంటే కాంట్రాక్ట్ లాగా తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అచ్చం ఈ భవనాలను మాత్రమే ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తే అది ఎక్కడా వర్కౌట్ కాదన్నటువంటి ఉద్దేశంతో, అలాగే 9.8 ఎకరాలు దీని నిర్మాణం, చుట్టూ ఉన్నటువంటి మరొక 9 ఎకరాల స్థలంలో పూర్తిగా టూరిజం డెవలప్మెంట్కి దానికి సంబంధించి రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్, అంటే హోటల్స్ కావచ్చు, ఇతరత్ర దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వారిని ఆకట్టుకునే విధంగా రిషికొండని డెవలప్ చేయాలి అనేటువంటి మాట. ఆ భవంతుల్ని సందర్శించిన తర్వాత ఏం చేయాలనే దానికి సంబంధించి పక్కన పెడితే, ఎస్ ఈ భవనాల్ని దేనికో దానికి ఇస్తాం, కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తేనే ఆ కొండ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆ కొండలో ఉన్నటువంటి మిగతా దిగువన ఉన్నటువంటి మిగతా 9 ఎకరాలను కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనకు వచ్చిన తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి హోటల్ చైన్లు, రిసార్ట్ డెవలపర్లు, అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలు, టూరిజం రంగంలో అనుభవం ఉన్నటువంటి కంపెనీల నుంచి ఆసక్తి పత్రాలు ఆహ్వానించడం ద్వారా ప్రాజెక్టును ప్రొఫెషనల్గా అభివృద్ధి చేయాలని
ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ప్రభుత్వానికి ఆదాయం రాబోతోంది, ఇదైతే స్పష్టంగా తెలుస్తోంది. అలాగే అదనపు నిర్మాణాలకు కూడా ఋషికొండకు సంబంధించి ఏదైతే మనం మిగతా 9 ఎకరాల గురించి మాట్లాడుకున్నామో ఆ 9 ఎకరాల్లో కూడా అదనపు నిర్మాణాలకు కూడా ఇమ్మీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాణాలు ప్రారంభం కావాలి. టూరిజం ఏ విధంగా డెవలప్ కావాలి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకుల్ని కూడా మనం ఏ విధంగా ఆకట్టుకోవాలి, ప్రభుత్వానికి దాని ద్వారా ఎంత మొత్తంలో రెవెన్యూ రావాలి. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించేది ఒక్కటే, భవనాల నిరుపయోగానికి సంబంధించి కన్నా మెయింటెనెన్స్, అలాగే ప్రభుత్వానికి ఆ పరిసర ప్రాంతాలు ఋషికొండ నుంచి ఏ స్థాయిలో రెవెన్యూ రావాలి. విమర్శలకు తావివ్వకుండా దీని ప్లానింగ్ అయితే చేపట్టమని అధికారులు అయితే చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వ ఆలోచనకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు, ఈఓఐని పరిశీలిస్తే ఈ భవనాలు ప్రపంచ స్థాయి టూరిజం హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఆదాయ మార్గంగా ఈ ఋషికొండని ఉపయోగించుకోవాలి. ఇది ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి కీలకమైన ఆలోచన. సో ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో అంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు, దాని తర్వాత ఆ 9 ఎకరాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఈ అధునాతన లేకపోతే ఒక లగ్జేరియస్ ఆ ప్రాజెక్టుకి సంబంధించి పక్కన ఉండేటువంటి కూడా అదే స్థాయిలో అద్భుతంగా నిర్మాణం జరిగి ప్రజలకి టూరిజం వీరికి కూడా అందుబాటులోకి రావాలనేదే ప్రధానంగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. పర్టికులర్గా ప్రభుత్వానికి ఋషికొండ నుంచి ఆదాయం కావాలి, ఇది మెయిన్ ప్రాజెక్టుగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రైవేటు సంస్థలకు అప్పగించేటువంటి ప్రతిపాదనకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మరి రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే పర్టికులర్గా అదే స్థాయిలో అక్కడ కూడా టూరిజంని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ హోటల్స్ కావచ్చు లేకపోతే ఇతర వాటికి సంబంధించి 2-2.5 సంవత్సరాల్లోనే కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వం ఈ అంశంలో పర్టికులర్గా ముందుకు వెళ్తోంది.